హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం రికర్షన్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ రికర్షన్ది నేను మీకు వెబ్సైట్లో అప్లోడ్ చేశాను. గూగుల్లోకి వెళ్ళి ఇలాగా బ్యాక్ బెంచర్ బజ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది కదా, ఈ ఫస్ట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రికర్షన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేసినా పర్లేదు, లేకపోతే ఇక్కడ సెర్చ్ చేసినా పర్లేదు. రికర్షన్ అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. దీంట్లో మీకు పెట్టాను, ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు పెట్టాను ఇక్కడ. ఓకే, స్ట్రింగ్ ఎలా రివర్స్ చేయాలి రికర్షన్తో, తర్వాత స్ట్రింగ్ ప్యాలెండ్రోమ్, మొత్తం అన్ని రికర్షన్స్ అన్నమాట ఇవి. సో ఇవి ఒకసారి చూసుకోండి మీరు. ఈరోజు మనం లాంబ్డా ఫంక్షన్స్ అండ్ పైథాన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఏమిటంటే ఇవి ఎనానిమస్ ఫంక్షన్స్ అన్నమాట. ఎనానిమస్ ఫంక్షన్స్ అంటే దీనికి ఒక నేమ్ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ సింగిల్ లైన్ ఫంక్షన్స్లో ఉంటుంది. అండ్ దీన్ని ఎలా డిఫైన్ చేయాలంటే లాంబ్డా అనే కీవర్డ్తో డిఫైన్ చేస్తాం. దీనికి సింటాక్స్ వచ్చేసి ఇది లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం, దాని తర్వాత ఎక్స్ప్రెషన్ ఏదైతే లాజిక్ ఆఫ్ కోడ్ ఉందో అక్కడ రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ దీంట్లో ఒకటి డిసడ్వాంటేజ్ ఏమిటంటే దీంట్లో లూప్స్ కానీ ఫర్ లూప్, వైల్ లూప్స్ ఉంటాయి కదా, అది రాసుకోవడానికి అవ్వదు. ఇది ఒక డిసడ్వాంటేజెస్. దీంట్లో ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇక్కడ నార్మల్గా యాడ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, డిక్లేర్ చేసుకుని నేను ఇక్కడ దీంట్లో లాంబ్డా ఫంక్షన్ రాయాలనుకున్నాను. ఈ లాంబ్డా అనేది ఎందుకు రాసానంటే మనకి లాంబ్డా ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే లాంబ్డా అనే కీవర్డ్తో రాసుకుంటాను. ఆ తర్వాత ఎక్స్ వై అని ఈ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు వేరియబుల్స్, ఈ వేరియబుల్స్ రెండు డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాజిక్ రాసుకున్నాం. ఏ లాజిక్ రాసుకున్నాం? x+y అనే లాజిక్ రాసుకున్నాం. లాజిక్ రాసుకుని ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్కి వైకి వాల్యూస్ పాస్ చేయాలి. ఎలా పాస్ చేయాలంటే ఇది వేరియబుల్ ఉంది కదా, ఇది ఎప్పుడైతే ఈ లాంబ్డా ఫంక్షన్ను ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నామో అప్పుడు ఈ వేరియబుల్ సహాయంతో మనం దీనికి వాల్యూస్ అసైన్ చేయొచ్చు. ఎక్స్కి వైకి ఇక్కడ యాడ్ అని ఉంది చూసారా, యాడ్ అని రాసుకుని 3,5 అని రాసుకున్నాను. సో ఈ 3,5 నాకు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 3 అవుతుంది, వై వాల్యూ 5 అవుతుంది. సో ఇలాగా మనం వాల్యూస్ అనేది పాస్ చేసుకుంటాం. మీకు డీటెయిల్గా చెప్తాను ఒక ఎగ్జాంపుల్ రాసి. నార్మల్గా మనం ఫంక్షన్స్ అలా క్రియేట్ చేసుకుంటాం అండ్ లాంబ్డా ఫంక్షన్స్ అలా క్రియేట్ చేసుకుంటామో అప్పుడు అవుతుంది. నార్మల్గా మనకి లాంబ్డా ఫంక్షన్ సింటాక్స్ ఏమిటంటే లాంబ్డా అనే కీవర్డ్ డిఫైన్ చేసుకోవడానికి రాసుకున్న తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అవి అంటే ఎక్స్ వై ఏ రాసుకుంటాం కదా, ఆర్గ్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అది ఇక్కడ రాసుకుంటాం లాంబ్డా తర్వాత. ఆ తర్వాత కాలన్ పెట్టుకొని ఇక్కడ లాజిక్ రాసుకుంటాం. ఎక్స్ప్రెషన్ అంటే అది లాజిక్ అన్నమాట. మీ కోడ్లో ఏదైతే ప్లస్ కానీ డివిజన్ కానీ మల్టిప్లికేషన్ ఏదైతే రాసుకుంటారో అది దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. నార్మల్గా మనం ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసుకుంటాం, ఇలాగా డిఫైన్ అని రాసుకొని యాడ్ అని రాసుకొని ఎక్స్ వై రాసుకుంటాం. ఇలా రిటర్న్ రాసుకొని x+y అని రాసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ 2,3 ఇది నార్మల్ ఫంక్షన్, లాంబ్డా ఫంక్షన్ కాదు, నార్మల్ ఫంక్షన్. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఏమొచ్చింది, 2,3 అనేది ఇది వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, యాడ్ ఫంక్షన్ పెట్టుకుంటాను. ఇక్కడ
అంటే ఈ యాడ్ ఫంక్షన్లో ఈ వాల్యూస్ పాస్ చేసుకున్నాను. పాస్ చేసుకుంటే నాకు 2 + 3 అయింది, 5 అయింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను సింగిల్ లైన్ కోడ్లో రాసుకుంటాను. ఐ మీన్ ఈ 2 లైన్స్ ఉంటుంది కదా, ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ని నేను సింగిల్ లైన్లో రాసుకుంటాను. ఇక్కడ ఈ యాడ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని డిక్లేర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఎలా డిఫైన్ చేసుకుంటామంటే లాంబ్డా అని రాసుకున్నాను. రాసుకుని x, y వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ దీనికి ఎక్స్ప్రెషన్ x + y ఇలా రాసుకున్నాను. అంతే. ఈ 2 లైన్స్నే నేను ఒక లైన్లో రాసుకున్నాను. ఈ ప్రింట్ అనే ఫంక్షన్లో నేను యాడ్ అని రాసుకుని దీంట్లో నేను వాల్యూస్ పాస్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా నాకు 5 వస్తుంది. ఇది లాంబ్డా ఫంక్షన్. ఆ తర్వాత మనం లాంబ్డా ఫంక్షన్స్ని ఎందుకు వాడాలంటే షార్ట్ అండ్ కన్సైజ్ ఇది చిన్నగా ఉంటుంది. అండ్ ఇది అంటే సింపుల్ ఆపరేషన్స్ లైక్ ఇలా ఎక్కడ రాసాం కదా, ప్లస్ కానీ మైనస్ కానీ అలాంటి చిన్న ఆపరేషన్స్ వాడటానికి ఈ లాంబ్డా ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతుంది. ఆ తర్వాత దీంట్లో 3 ఫంక్షన్స్ ఉంటాయి, హై ఆర్డర్ ఫంక్షన్స్. ఈ హై ఆర్డర్ ఫంక్షన్స్ దేనికంటే మనం లూపింగ్ వాడకుండా ఎలా చేయాలో ఈ ఫంక్షన్స్లో నేను చెప్తాను. ఒక్కొక్కటి మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఈ 3 ఫంక్షన్స్ ఉంటాయి లాంబ్డాలో. ఇది సింటాక్స్ ఆఫ్ లాంబ్డా ఫంక్షన్. ఇది చెప్పేసుకున్నాం. ఆ తర్వాత లాంబ్డాకి నార్మల్ ఫంక్షన్కి డిఫరెన్స్. లాంబ్డా అయితే ఇలాగా రాసుకున్నాం సింపుల్గా ఒక లైన్లో. అదే నార్మల్ ఫంక్షన్ అయితే 2 లైన్స్లో ఇలా రాసుకున్నాం. ఇక్కడ ఏమైంది, మనం ఏదైతే ఎక్స్ వాల్యూ ఇస్తామో అది ఇంటూ అవుతుంది. ఇక్కడ మీకు రాస్తాను. నేను ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటాను. సో నాకు 2 × 2 4 అవుతుంది. సేమ్ అదే ఫంక్షన్లో రాసుకున్నాం. తర్వాత ఇప్పుడు మ్యాప్ ఫంక్షన్ ఎందుకు వాడతాం అంటే ఒక లిస్ట్లో మనం మొత్తం అన్ని ఎలిమెంట్స్ లాంబ్డా ఫంక్షన్లో అప్లై అవ్వాలంటే మొత్తం ఇటరేట్ అయ్యి మనకి కోడ్ అవుట్పుట్ రావాలంటే మనం మ్యాప్ ఫంక్షన్ అనేది వాడతాం. అంటే మొత్తం ఎలిమెంట్స్ వస్తాయి, కొన్ని ఎలిమెంట్స్ స్కిప్ అవ్వవు. మ్యాప్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్ చూపిస్తాను. నార్మల్గా ఇక్కడ నమ్స్ అని ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, 1 2 3 4 అని తీసుకొని ఇప్పుడు నేను ఒక్కొక్క దానికి స్క్వేర్ చేసుకుంటాను. నా రిక్వైర్మెంట్ ఏమిటంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అలా ప్రింట్ అవ్వాలి నాకు అవుట్పుట్. 1 4 9 16 అలాగా. సో ఇక్కడ నేను స్క్వేర్ అని రాసుకుంటాను. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. స్క్వేర్ అని డిక్లేర్ చేసుకుని ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ వాడాలి కదా, లాంబ్డాని డిఫైన్ చేసుకొని ఎక్స్ ఒక ఆర్గ్యుమెంట్. తర్వాత ఇప్పుడు నాకు స్క్వేర్ కావాలి కదా, ఎక్స్ $2. ఇక్కడ $. అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్ అంటే స్క్వేర్ అనమాట. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 ఏదైనా నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందనుకోండి, 1 స్క్వేర్ అని అర్థం. నేను ఇలా ఇచ్చుకున్నాను. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ అయింది. కాబట్టి ఈ ఎక్స్ ప్లేస్లో నాకేం కావాలి, ఒక వాల్యూ అనేది కావాలి. కానీ నాకు ఈ నమ్స్లో ఈ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ లిస్ట్ వాల్యూస్ ఒక్కొక్కటి అసైన్ చేయకుండా నాకు ఈ నమ్స్ అన్న లిస్ట్ నేను ఇక్కడ ఇచ్చుకోవాలి, ఒక్కొక్కటి నేను చేసుకోకుండా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కామా పెట్టుకొని నమ్స్ అని రాసుకుంటాను. నమ్స్ అని రాసుకొని
ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఇచ్చేసాం. ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చాం? నమ్స్ అని ఇచ్చాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ నార్మల్గా ఏముంది, ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇక్కడ 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మ్యాప్ అని రాసుకుంటాం. ఇప్పుడు నాకు ఎలా అవుతుంది అంటే ఫస్ట్ 1 వస్తుంది. 1 నుంచి దాంట్లో 1 స్క్వేర్ అవుతుంది. ఆ తర్వాత 2 వస్తుంది. ఎక్స్ ప్లేస్లో ఎస్ అని అవుతుంది. 2 స్క్వేర్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 స్క్వేర్ అవుతుంది. ఆ తర్వాత 4 స్క్వేర్. అలా మ్యాప్ ఫంక్షన్ అది వాడుకున్నాను. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ నాకు ఎలా కావాలి? లిస్ట్లో కావాలి. ఇక్కడ లిస్ట్ ఇచ్చాం కదా, నాకు అవుట్పుట్ కూడా లిస్ట్లో కావాలి. అప్పుడు నేను క్యాస్టింగ్ చేసుకుంటాను. లిస్ట్ అని రాసుకుని క్యాస్టింగ్ చేసుకున్నాను వచ్చిన అవుట్పుట్. ఇప్పుడు నేను ప్రింట్ చేసుకుంటున్నాను సింపుల్గా స్క్వేర్ అని. ఇక్కడ చూసారా నాకు ఎలా వచ్చింది? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. ఇది అర్థమైందా? డౌటా? ఓకే సార్. ఆ తర్వాత ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఫంక్షన్ ఎందుకంటే మనం ఒక కండిషన్ ఇస్తాం. ఒక కండిషన్ ఇచ్చుకొని నాకు ఈ నెంబర్సే నాకు అవుట్పుట్లో కావాలి అని తీసుకుంటాం. దానికి ఫిల్టర్ అని వాడతాం. ఫిల్టర్ ఫంక్షన్. ఇక్కడ మ్యాప్కి ఫిల్టర్కి తేడా ఏమిటంటే మ్యాప్ అంటే మొత్తం ఎలిమెంట్స్ అప్లై అవుతాయి. ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్లో ఓన్లీ కండిషన్ బేస్డ్ ఎలిమెంట్సే ఇక్కడ అప్లై అవుతుంది. దానికి మ్యాప్ ఫిల్టర్కి డిఫరెన్స్. ఇప్పుడు ఫిల్టర్ కూడా నీకు ఎగ్జాంపుల్ రాస్తాను. సేమ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నమ్స్ అని. ఇక్కడ నమ్స్ అని తీసుకుని ఇక్కడ ఇంకో ఎలిమెంట్ యాడ్ చేసుకున్నాను 5. ఇప్పుడు నాకు ఈవెన్ నెంబర్స్ ఓన్లీ ఈవెన్ నెంబర్సే ప్రింట్ అవ్వాలి. నాకు రిక్వైర్మెంట్ ఇది. ఈ లిస్ట్ లైన్ ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి. 5లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని? ఓన్లీ 2 4. ఈ రెండే నాకు ఈవెన్ నెంబర్స్. నాకు అవుట్పుట్లో ఈ 2 నెంబర్స్ కావాలి. ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ల్యాంబ్డా ఫంక్షన్ ఒక డిఫరెంట్ చేసుకుంటాను. ఇక్కడ ఈవెంట్స్ అని రాసుకుంటున్నాను. రాసుకున్న తర్వాత ల్యాంబ్డా డిఫైన్ చేసుకుని దగ్గర ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకుంటాను. ఎక్స్ కాల్. ఇక్కడ కండిషన్ బేస్ అని రేపు చెప్పాను కదా ఫిల్టర్లో. ఇప్పుడు ఇక్కడ కండిషన్ రాసుకుంటాం. ఈవెన్ నెంబర్స్ కండిషన్ ఎక్స్ %2 ఈక్వల్ టు 0. అప్పుడు నాకు ఈవెన్ నెంబర్స్ వస్తాయి. కండిషన్ రాసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమి ఇస్తాం మనం? ఇది ఇవ్వాలి. సో ఇక్కడ కామ పెట్టి నమ్స్ అని ఇచ్చుకున్నాను. నమ్స్ అని ఇస్తే తర్వాత ఇక్కడ ఏమవుతుంది? నాకు ఈ వాల్యూస్ అన్నీ కావాలి. ఓన్లీ ఒక వాల్యూ కాదు, మొత్తం వాల్యూస్ కావాలి. అప్పుడు మ్యాప్ కానీ ఫిల్టర్ కానీ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మ్యాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ ఎందుకు వాడుకున్నాం అంటే ఓన్లీ సర్టెన్ నెంబర్స్, ఓన్లీ సర్టెన్ ఈవెన్ నెంబర్స్ కావాలి కాబట్టి ఫిల్టర్ అని వాడుకున్నాం. ఆ తర్వాత ఇది వచ్చిన అవుట్పుట్ నాకు లిస్ట్లో కావాలి. లిస్ట్లో క్యాస్టింగ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ప్రింట్ ఈవెన్. నాకు ఓన్లీ 2 4 ఈవెన్ నెంబర్స్ వచ్చాయి. ఇది ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్ అనుకోండి, నాకు మొత్తం 1 2 3 4 మొత్తం ఎలిమెంట్స్ నాకు అవుట్పుట్లో వచ్చాయి. కానీ ఇక్కడ ఫిల్టర్లో అయితే నాకు కండిషన్ బేస్డ్ ఉన్నాయే నాకు అవుట్పుట్ వచ్చాయి. సో అది డిఫరెన్స్ ఈ రెండింటికి. ఆ తర్వాత రెడ్యూస్. ఈ రెడ్యూస్ ఫంక్షన్ ఎందుకంటే మనకి ఇలాగ ఒక నమ్స్ అని 1 2 3 4 ఉందనుకోండి.
ఈ రెండు కలిపితే నాకు వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూ క్యారీ చేయాలి, ఐ మీన్ లాస్ట్ వరకు క్యారీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2 ఉంది, 1 + 2 3, ఈ రెండు కలిపి నాకు 3 అనే అవుట్పుట్ వచ్చింది. ఈ 3 అనే అవుట్పుట్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ 3 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ 3, ఈ రెండు ప్లస్ అవ్వాలి. సో 6 + 4 అలాగా ఒక ఎలిమెంట్ మొత్తం ఎలిమెంట్స్తో క్యారీ చేస్తుంది. అందుకే రెడ్యూస్ ఫంక్షన్ వాడతాం. దాన్ని రోలింగ్ కంప్యూటేషన్ అంటాం. ఈ రోలింగ్ కంప్యూటేషన్కి మనం లైబ్రరీస్ వాడుకుంటాం. ఒక ఫంక్ టూల్స్ అని ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలోంచి మనం రెడ్యూస్ అన్న ఇంపోర్ట్ చేసుకుని అప్పుడు రెడ్యూస్ అన్న ఫంక్షన్ని వాడుకుంటాం. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నమ్స్ అని రాసుకున్నాం. 1, 2, 3, 4 అని రాసుకున్న తర్వాత ఇక్కడ మనం రెడ్యూస్ వాడుకుంటున్నాం కాబట్టి ఫ్రమ్ రాసుకొని దేంట్లో ఫంక్షన్స్లో, ఐ మీన్ ఫంక్ టూల్స్, ఈ ఫంక్ టూల్స్లో నాకు ఇంపోర్ట్ రెడ్యూస్ అని కావాలి. రెడ్యూస్ చేసుకున్నాను. ఆ తర్వాత లాంబ్డా ఫంక్షన్ రాస్తున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ అని తీసుకున్నాను, వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను ప్రోడక్ట్ అని. ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ రాస్తున్నాను. లాంబ్డా అని రాసుకుని ఆర్గ్యుమెంట్స్, నాకు ఏ ఆర్గ్యుమెంట్స్ కావాలి అండ్ ఐ మీన్ 2 వాల్యూస్ నాకు ప్లస్ అవ్వాలి. సో 2 వాల్యూస్ ప్లస్ అవ్వాలంటే నాకు 2 ఆర్గ్యుమెంట్స్ కావాలి, x, y. తర్వాత ఇక్కడ నేను ఇంటూ చేసుకుంటున్నాను, ప్లస్ చెప్పాను కదా మీకు. ఇక్కడ నేను ఇంటూ చూపిస్తాను, x, y అని. ఈ xy ప్లేస్లో నాకు ఏ వాల్యూస్ కావాలి, నమ్స్ అనే వాల్యూస్ కావాలి. సో nums. ఇప్పుడు రెడ్యూస్ ఫంక్షన్ వాడుకుంటాం దీనికి. నేను ఒక్క లూప్ చెప్తాను మీకు అర్థం అవడానికి. తర్వాత ప్రింట్ ప్రోడక్ట్ అని ఇచ్చాను. నాకు ఎంత వచ్చి 24 వచ్చింది. ఈ 24 ఎలా వచ్చిందంటే నార్మల్గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే 1 × 2 అవుతుంది కదా, 2 × 3 6, 6 × 4 24 అదే అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి స్టెప్ నీకు అర్థం చేస్తాను, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ x = 1, ఆ తర్వాత y = 2, x × y అవుతుంది. ఫస్ట్ x × y ఎంత, 1 × 2 కాబట్టి 2. ఈ 2 అనేది ఇప్పుడు x వాల్యూ అవుతుంది, x = 2 అవుతుంది. ఆ తర్వాత y అనేది నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, 3 ఉంది. 1, 2 ఆల్రెడీ అయిపోయినాయి మనకి, ఇప్పుడు 3. ఇప్పుడు x × y = 2 × 3 6. ఈ 6 అనేది ఇప్పుడు x వాల్యూ అవుతుంది. y అనేది నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, 4 ఉంది. x × y = 6 × 4 24. ఇది అర్థమైందా రెడ్యూస్? ఓకే సార్. మీకు ఎప్పుడైనా రెడ్యూస్ గురించి ఇంటర్వ్యూలో అడిగితే రోలింగ్ కంప్యూటేషన్ కోసం వాడుకుంటామని అని ఆ ఒక్క వర్డ్ పడితే వాళ్ళు ఓకే అంటారు. ఐ మీన్ వాళ్ళు సాటిస్ఫై అవుతారు అన్నమాట ఆ ఆన్సర్కి. రోలింగ్ కంప్యూటేషన్ అనే ఒక వర్డ్ మనం చెప్పాలి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతుంది. ఆ తర్వాత లాంబ్డా ఫంక్షన్తో ఎలా సార్టింగ్ చేసుకుంటాం. లాంబ్డా ఫంక్షన్తో మనం సార్టింగ్ చేసుకుంటాం. అది ఎలాగంటే ఏదర్ కీస్తో కానీ ఆర్ వాల్యూస్తో కానీ. నేను 2 కూడా చెప్తాను, ఐ మీన్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. ఫస్ట్ పేర్స్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ టపుల్ తీసుకున్నాను 1, a అని ఇలాగ. తర్వాత 3, c, 2, b ఇలా తీసుకున్నాను.
ఈ టపుల్స్ అన్నింటినీ ఒక లిస్ట్లో స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు సార్టెడ్. ఈ సార్టెడ్లో నాకు సార్టెడ్ ఈ సార్టెడ్ పేర్లో నాకేం కావాలి, ఫస్ట్ కీస్తో నేను సార్ట్ చేసుకుంటాను. కీస్తో ఎలాగంటే ఇక్కడ ఏ ఉంది కదా, ఈ ఏ సి బి ఇది ఇన్ ఆర్డర్లో ఉన్నాయి. నాకు ఏ బి సి కావాలి అంటే 1, A 2, B 3, C అలా కావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సార్టెడ్ అన్న ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ ఉంది కదా సార్టెడ్ ఫంక్షన్. ఈ సార్టెడ్ ఫంక్షన్లో ఇప్పుడు మనం ఏదైతే మనం సార్టింగ్ ఆర్డర్లో పెట్టాలనుకుంటున్నామో అది ఇచ్చుకుంటాం. ఇక్కడ పేర్స్ అనేది సార్టింగ్ ఆర్డర్లో కావాలి కదా, ఈ పేర్స్ అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ ఒక కీ ఇవ్వాలి, దానికి చెప్పాలి ఇది కీలో నువ్వు మెన్షన్ చేయమని. సో నేను ఇక్కడ కీ అనేది ఏమి ఇస్తున్నానంటే లాంబ్డా ఎక్స్ అని. ఈ ఎక్స్ వాల్యూ ఏంటి, నాకు ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే ఎక్స్ ఆఫ్ 1. నార్మల్గా ఇక్కడ ఎక్స్ కాలన్ ఎక్స్ అని ఇచ్చామండి. 1 అనేది కీగా తీసుకుంటుంది. ఎక్స్ ఆఫ్ 1 అని తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది కీగా తీసుకుంటుంది. ఆ తర్వాత దీన్ని ప్రింట్ చేసుకుంటున్నాను. ప్రింట్ సార్టెడ్ పేర్. ఇక్కడ నాకు ఎలా వచ్చింది, 1A 2B 3C అని వచ్చింది. ఇక్కడ చూసారా పైన 1A 3C 2B అని ఇచ్చుకున్నాను, నాకు సార్టెడ్ ఆర్డర్లో వచ్చింది. ఒకవేళ నేను ఇదే ఇప్పుడు నాకు ఏ వాల్యూతో కాదు, నాకు 1తో కావాలి. ఇది 1 ఉంది కదా, ఇది కావాలి అని అనుకుంటే సింపుల్గా ఇది తీసేస్తే సరిపోతుంది. నాకు 1, 2, 3 అని వచ్చింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, పైన అవుట్పుట్ కింద అవుట్పుట్ ఒకటే కదని. ఇక్కడ మీకు ఎలిమెంట్స్ మారుస్తాను, అప్పుడు డౌట్ రాదు. నాకు ఇక్కడ ఎలా వచ్చింది, ఫస్ట్ ఇది కీస్ ఉన్నాయి కదా 1, 2, 3 అనేది, ఇది ఈ ఆర్డర్ బేస్ చేసుకుని నాకు వచ్చింది. దీంట్లో ఎక్స్ అని పెడితే, అదే ఎక్స్ ఆఫ్ 1 అని పెడితే నాకు ఏబిసి వాల్యూస్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని నాకు సార్టింగ్ ఆర్డర్లో వచ్చింది. నేను ఇప్పుడు ఇది కామెంట్స్లో పెట్టి అది రన్ చేస్తాను. ఈ సెకండ్ది ఇది అవుట్పుట్ ఎలా వచ్చింది, 1, 2, 3 అని. నాకు ఫస్ట్ ఇది ఎలా వచ్చింది, ABC దీంట్లో వచ్చింది. ఇక్కడ వాల్యూస్ మారుతుంది కౌంట్. ఇది 1ABC ఇది బేస్ చేసుకుని నాకు సార్టింగ్ ఆర్డర్లో వచ్చింది. ఇది అర్థమైందా ఈ 2 ఎగ్జాంపుల్స్? సార్ ఆ తర్వాత డేటా స్ట్రక్చర్స్లో మనం లాంబ్డాని ఎలా వాడతాం. ఇందాక ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, రెండిట్లో ఎలా వాడాలో సార్టింగ్ ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు డిక్షనరీలో ఎలా సార్ట్ చేయాలి, ఇక్కడ కీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు డిక్షనరీస్, ఒక డిక్షనరీలో తీసుకుంటున్నాను A 3 అని.
తర్వాత B1 C2 అని తీసుకున్నాం. ఇది ఒక డిక్షనరీ. ఇప్పుడు నాకు ఎలా కావాలంటే ఇక్కడ 3 1 2 అని ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఈ వాల్యూస్ బేస్ చేసుకొని నాకు సార్టింగ్ ఆర్డర్లో కావాలి. ఇక్కడ సార్టెడ్ డిక్షనరీ అని రాసుకున్నాను. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. సార్టెడ్ ఫంక్షన్ రాసుకొని నాకు ఏదైతే ఇదే కదా నాకు సార్టింగ్ ఆర్డర్లో కావాలి. సో D.items అని రాసుకున్నాను. ఐటమ్స్ అని రాసుకున్న తర్వాత ఇక్కడ కీగా ఏమిస్తానంటే కీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఐటమ్ కోలన్ ఐటమ్ ఆఫ్ 1. ఐటమ్ ఆఫ్ 1 అంటే ఇది. అదే నార్మల్గా ఐటమ్ అంటే ఫస్ట్. సో నాకు ఈ వాల్యూస్ బేస్ చేసుకుని నాకు సార్టింగ్ ఆర్డర్లో ఇవ్వి అని చెప్పాను. తర్వాత ప్రింట్ సార్టెడ్ డిక్షనరీ. నాకు ఎలా వచ్చింది, ఇక్కడ 1 2 3 నాకు సార్టింగ్ ఆర్డర్లో వచ్చింది ఒక డిక్షనరీ. ఇది డిక్షనరీలో వాడతాం. లాంబ్డా ఫంక్షన్స్ డిక్షనరీలో ఎలా వాడాలో చెప్పాను. ఆ తర్వాత లాంబ్డా ఇన్సర్ట్ ఫంక్షన్స్. ఒక నార్మల్గా మనం ఫంక్షన్ డిక్లేర్ చేసుకుంటాం కదా, DEF ఫంక్షన్ నేమ్ పారామీటర్స్ రాసుకుని. సో దాంట్లో లాంబ్డా ఫంక్షన్స్ ఎలాగా అని చూద్దాం. లాంబ్డా ఇన్సర్ట్ ఫంక్షన్స్ నార్మల్గా ఫంక్షన్ అది రాసుకుంటాం మనం. డెఫ్ అని డిఫైన్ చేసుకొని మేక్ ఎలా ఒక ఇది ఫంక్షన్ ఏమిటంటే ఇంక్రిమెంట్ అని రాసుకున్నాము. ఒక ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఒక పారామీటర్ n అని తీసుకున్నాను. తర్వాత ఇక్కడ రిటర్న్లో నేను నార్మల్గా ఏం చెప్పుకుంటున్నా అంటే ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ రాస్తాను. లాంబ్డా అని రాసుకొని x:x+1 x+n. ఈ x+n అని ఎందుకు ఇచ్చానంటే నాకు ఒక వాల్యూ నేను ఇస్తాను, ఆ వాల్యూతో నాకు x+nతో చెయ్యి అని చెప్పాను. ఇక్కడ లాంబ్డా ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏమిటంటే లాంబ్డా ఇన్సర్ట్ ఫంక్షన్స్లో లాంబ్డా ఎలా వాడాలని, అందుకనే లాంబ్డా అని తీసుకున్నాను. ఇక్కడ నార్మల్గా ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్లో ఇప్పుడు n వాల్యూ ఇస్తాను. ఇంక్రిమెంట్ 5 అని ఇచ్చాను. అప్పుడు ఇంక్రిమెంట్ అని ఇక్కడ 5 అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫంక్షన్లో n వాల్యూ అనేది 5. తర్వాత ఇప్పుడు x వాల్యూ కావాలి, x వాల్యూ ఇప్పుడు ఇస్తాను. ఇంక్రిమెంట్ అని రాసుకుని ఇది ఈ వేరియబుల్ ఉంది కదా, ఇక్కడ రాస్తాను లాంబ్డా ఇంక్రిమెంట్ అని. లాంబ్డా ఇంక్రిమెంట్ అని రాసుకున్న తర్వాత నేను ఇప్పుడు x వాల్యూ ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ పాస్ చేసుకుంటాను x వాల్యూ 10 అని. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, 5 + 10 అవుతుంది. ఇప్పుడు నాకు 15 వస్తుంది ఆన్సర్. ఇది ఎలాగంటే ఫస్ట్ మనం ఏం చేసాం, లాంబ్డా ఇంక్రిమెంట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఈ వేరియబుల్లో ఇంక్రిమెంట్ 5, ఈ 5 అనేది ఏమవుతుంది, n వాల్యూ అవుతుంది. n = 5 అని. ఇప్పుడు మనం x వాల్యూ కావాలి. x వాల్యూ ఇవ్వాలంటే ఎలాగా, ఈ వేరియబుల్కి ఫంక్షన్ లాగా మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ తెచ్చుకుంటాం.
అప్పుడు ఎక్స్ వాల్యూ 10 అవుతుంది. ఇది అర్థమైందా ల్యాండా ఇన్సైడ్ ఫంక్షన్స్ ఎలాగో అని? ఓకే సార్. మనం ల్యాండా ఫంక్షన్స్లో కూడా మనకి నెస్టెడ్ ల్యాండా ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఈ నెస్టెడ్ ల్యాండా ఫంక్షన్స్ ఎలాగంటే ఇప్పుడు రాసాం కదా, ఇక్కడ ఇంక్రిమెంట్ అని రాసాం. ఇది ల్యాండా ఇన్సైడ్ ఫంక్షన్. ఇప్పుడు నెస్టెడ్ ఫంక్షన్. నార్మల్గా ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. ఫంక్షన్ డిఫైన్ చేసి పవర్ అని రాసాను. పవర్ అని రాసుకున్న తర్వాత నార్మల్గా నేను నా రిక్వైర్మెంట్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 పవర్ 2 అని రాసుకున్నాను అనుకోండి, అవుట్పుట్ 16. సో ఈ కాన్సెప్టే నేను ఇప్పుడు రాస్తున్నాను అన్నమాట. పవర్ అని రాసుకుని ఇక్కడ పారామీటర్ తీసుకున్నాను n అని. దీనికి లాజిక్ ఏమిటి, రిటర్న్ అని రాసుకుని ల్యాండా అని రాసుకుని ఎక్స్ ఒక ఆర్గ్యుమెంట్. దీనికి ఎక్స్ వాల్యూ ఎలాగా, ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ n. ఇప్పుడు దీనికి వాల్యూ పాస్ చేసుకుని ఉంటే మనం డైరెక్ట్గా పాస్ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ 2 అని. పవర్ ఆఫ్ 2 అంటే n వాల్యూ నాకు 2 అవుతుంది. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ 2 అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, స్క్వేర్ అని. ఇప్పుడు దీనికి ఈ ఎక్స్ వాల్యూ ల్యాండా ఎక్స్ ఉంది కదా, ల్యాండా ఎక్స్ వాల్యూకి మనం పాస్ చేయాలంటే ఈ స్క్వేర్కి పాస్ చేసుకుంటాం. ప్రింట్ స్క్వేర్ 4. అప్పుడు ఇదేమవుతుంది, నాకు 16 అవుతుంది. సో నేను క్యూబ్ అని రాస్తాను. క్యూబ్ అని రాసుకుని పవర్ ఆఫ్ 3 అని రాసాను. పవర్ ఆఫ్ 3 అని రాసిన తర్వాత ఇక్కడ ప్రింట్ క్యూబ్ ఆఫ్ 2. సో ఇక్కడ స్క్వేర్. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ n వాల్యూ 2 అయింది, తర్వాత ఇక్కడ n వాల్యూ 3 అయింది. ఇక్కడ ఏమైంది, ఎక్స్ వాల్యూ మనం పాస్ చేసుకున్నాం 4 పవర్ 2, తర్వాత ఇక్కడ 2 పవర్ 3. ఇక్కడ నాకు స్క్వేర్ వచ్చింది, క్యూబ్ వచ్చింది, 16 8. ఇది నెక్స్ట్ ల్యాండా ఫంక్షన్స్. ఇది అర్థమైందా? ఓకే సార్. ఆ తర్వాత ఈ నెక్స్ట్ ల్యాండాలో డిసడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓన్లీ ఒక ఎక్స్ప్రెషనే ఇవ్వగలం. ఇఫ్ కండిషన్ కానీ, ఫర్ కండిషన్ కానీ, వైల్ బ్లాక్స్ కానీ. ఫర్ లూపింగ్ అనేది ఉండదు, తర్వాత వైల్ బ్లాక్స్ ఉండవు. ఇఫ్ కండిషన్ ఏదైనా రాసుకుంటే ఒక కండిషన్ రాసుకోవడానికి పోతుంది. ఇక్కడ మీకు చెప్పాను కదా, అది కూడా ఇఫ్ లేకుండా. ఇక్కడ కండిషన్ రాసుకున్నాం, ఇక్కడ చూడండి, ఇది ఇఫ్ కండిషన్ లేకుండా రాసుకున్నాం. అది ల్యాండాలో ఉన్న డిసడ్వాంటేజెస్. లూపింగ్ చేయలేం, ఫర్తో కానీ వైల్తో కానీ లూపింగ్ చేయలేం. ఇఫ్ అన్న కీవర్డ్ వాడుకొని మనం కండిషన్ రాసుకోలేం. తర్వాత ఇది మల్టిపుల్ స్టేట్స్ కంటైన్ చేయడానికి అవ్వదన్నమాట, కుదరదు. ఎందుకంటే ఇది సింగిల్ లైన్ స్టేట్మెంట్ ల్యాండా ఫంక్షన్ అనేది. ఇది లెస్ రీడబుల్. ఇప్పుడు సమ్మరీలో ఏముంది, ల్యాండా ఫంక్షన్స్ అంటే షార్ట్ ఎనార్మస్ ఫంక్షన్స్ ఉంటాయి. సింటాక్స్ ఏముంటుంది, ల్యాండా అన్న ఒక కీవర్డ్ డిఫైన్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్ రాసుకుంటాం, దాని తర్వాత ఎక్స్ప్రెషన్ లాజిక్ ఆఫ్ కోడ్ రాసుకుంటాం. దీంట్లో 3 ఫంక్షన్స్ ఉంటాయి, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్.
ఈ 3 ఇంపార్టెంట్. ఇంకా సార్టింగ్ కావాలంటే ఇది మీకు డిక్షనరీస్లో చేసుకోవచ్చు, ఐ మీన్ డేటా స్ట్రక్చర్స్లో కూడా యూజ్ అవుతుంది. తర్వాత కీప్ ఇట్ క్లీన్ అండ్ రీడబుల్. ఈ లాంబ్డా ఫంక్షన్స్ అనేది క్లీన్ అండ్ మనకి అర్థమయ్యే విధంగా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. సో ఎంతవరకు ఈరోజు క్లాసు.